కృష్ణా జిల్లాలో ఈ ఏడాది బజ్జీ మిర్చి సాగు చేసిన రైతులు ధరల్లేక వెలవిల్లాడుతున్నారు. ప్రతికూల పరిస్థితులతో పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో మార్కెట్లో తగ్గిన ధరలు రైతులను మరింత కలవరపరుస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో మెట్ట, మాగాణి భూముల్లో బజ్జీ మిర్చి, పచ్చిమిర్చి సాగు చేస్తుంటారు. గత 15 ఏళ్లుగా రైతులు ఇదే పంటను కొనసాగిస్తున్నారు. అయితే ఏటికేటికి మిరప కోతలకు కూలీ ధరలు పెరుగుతుండగా ఈ ఏడాది మిరప ధరలు అమాంతంగా తగ్గి రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. గత 20 రోజుల క్రితం కేజీ బజ్జీ మిర్చి 20 రూపాయల ధర పలకగా ప్రస్తుతం 10 నుంచి 12 రూపాయలకు మించి పలకడం లేదంటూ రైతులు వాపోతున్నారు. 10-15 సంవత్సరాల నుంచి బజ్జీ మిర్చి సాగు చేస్తున్నాం మేము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాగు చేసాము. ఈ సంవత్సరం మరీ నల్లి ఉధృతి బాగా ఎక్కువగా ఉంది. వారానికి 2 సార్లు మందు కొడుతున్నాము. మందు కొట్టినప్పుడల్లా 2000 నుంచి 3000, 4000 మంచి ఖరీదైన మందులు కొడుతున్నాము. మొన్నటిదాకా 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా అమ్మింది. అట్లాగే ఆశపడి ఎక్కువగా పెట్టుబడి పెట్టాము. తీరా చూస్తే పంట చేతికి వచ్చే టయానికి 10 నుంచి 15 రూపాయల లోపే ఉంది. 12 రూపాయలు అంటున్నారు ఈ రోజు అయితే. మరీ దారుణంగా ఉంది. ఈ 10 రూపాయలు 12 రూపాయలు అంటే కోసిన కూలీకిను ఖర్చులు పెట్టుబడికి కూడా రాదు. ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో మేము రైతులు అందరం ఉన్నాం. ఈ బజ్జీ మిర్చి అనేది ఎందుకు వేస్తున్నామంటే కూలీల కొరత మూలాన కొంచెం బజ్జీ మిర్చి వేయాల్సి వస్తుంది. అదే సన్నము ఇట్లా పొండు మిర్చి రకాలు వేసుకోవచ్చు, కానీ కూలీల కొరత మూలాన వేయలేకపోతున్నాము. బజ్జీ మిర్చి అయితే 2 బస్తాలకు వస్తారు రోజుకొచ్చి, దానికైతే బస్తా కూడా కొయ్యరు. ఖర్చులు కలిసి వస్తాయని అది వేస్తుంటే ఈ బజ్జీ మిర్చి ఏం కొంటలేదు. నేను లీజుకి కౌలుకి సేను తీసుకున్న మెట్ట కౌలుకి వేస్తున్నానండి. గత 20 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. ఏదో ఒక పైర్లు మెట్ట పైర్లు వేసుకుంటూ వస్తున్నాము. ఒక 7 సంవత్సరాల నుంచి మిర్చి బాగా అనుకూలంగా ఉంటుందని వేస్తున్నాము. ఏదో టైనా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. రేట్లు ఏమో మందుల రేట్లు విపరీతమైన రేట్లు పెరిగిపోయి ఇవాళ మార్కెటింగ్ చూస్తేనేమో మిర్చికి మరీ ఘోరంగా రేట్లు అద్దానం అయిపోయినాయండి. ఈ అద్దానం అయిపోయిన మీద రేట్ల మీద ఏమీ గిడతల రైతుకి. ఏ ముందు కొట్టినా వేలలోనే అవుతుంది, కానీ వందల్లో అయ్యేది లేదు. ఆ మార్కెట్లో పడిపోయినప్పుడు ఏదైనా కొనుగోలు చేసి ఇతర స్టేట్లకు పంపిస్తాము, లేదా ఏదైనా వేసేటప్పుడు ఇంత ఎక్కువగా వేస్తున్నారు అని చెప్పి ఏదన్నా పంట మార్పిడు ఇంకోటి వేసుకోమని చెప్తాము. అది రైతుల్లో అవగాహన చేసే విధానం చేస్తే బాగుంటుందండి. మోపిదేవి, చల్లపల్లి మండలాల నుంచి ప్రతిరోజు సుమారు 2500 బస్తాల బజ్జీ మిర్చి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు స్థానిక కొనుగోలుదారులు రవాణా చేస్తున్నారు. గ్రామాల్లో యార్డులు ఏర్పాటు చేసి రైతుల దగ్గర కొనుగోలు చేసి బయట మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే మధ్య దళారుల ప్రమేయంతో సరైన ధర దక్కని పరిస్థితి సాగుదారులను కలవరపరుస్తోంది. మా మండలంలో 1200 ఎకరం దాకా మిర్చి వేసి ఉంటాం. సుమారు సాగు ఒక 50 ఎకరం అటు ఇటుగా. బజ్జీలు ఒక 1000 ఎకరం ఉంటుంది. 2500 లావులు అవుతుంటే 500 సన్నాలు అవుతున్నాయి. మొత్తం 3000 బస్తాలు డైలీ మా మండలంలో బస్తాలు దిగుతున్నాయి. మయ్యాన దళారులు 10 రూపాయలు 5 రూపాయలు కొంటం లేదు అని నారు వేసేపటికి ఎకరానికి 40,000 30,000 నారు, దుక్కి 20,000, మొక్కేసేటప్పటికి 1,10,000 కాపుకొచ్చేటప్పటికి ఇంకో 1,10,000 2-2.5 ఖర్చు అవుతుంది. ఈ 2.5 అక్కడ పెట్టి ప్రతి 20 రోజులకి కటింగు. ఈ 20 రోజులకి ఈ 10 రూపాయలు 20 రూపాయలు 5 రూపాయలు వీళ్ళు ఇస్తుంటే ఈ సాల్ట్లా. మేము ప్రతి సంవత్సరము మిరప తోటలు సాగు చేస్తూ ఉంటాము. మరి ఈ సంవత్సరం కూడా అదే రకంగా మరి మేనం మిర్చి, బజ్జీ మిర్చి వేయటం జరిగింది. వేసిన కాడ నుంచి వర్షాలతోనూ ఈ బంక చెలకలతో ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత ఈ ట్రిప్స్తో నల్లి కానీ, దోమ కానీ, తామర పురుగు రావటం, ఎర్రనల్లి రావటం, దిగుబడులు లేకపోవటం మూలంగా కూడా ప్రతి రైతు బాధపడుతున్నారు. ఎకరం ఒక్కింటికి ఒక 50,000 రూపాయలు కౌలు కట్టి, ఒక 30,000 రూపాయలు పెట్టి నారు కొని అదనంగా ఇంకో 30,000-50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. మిర్చి తోటలు ప్రస్తుతానికి మా ఏరియాలో అంతకుముందు సెట్ అయినా కానీ ఈ సంవత్సరం అనుకూలంగా లేవు. బజ్జీ మిర్చి కొనుగోలుకు స్థానికంగా మార్కెట్ సదుపాయం కల్పించాలని, ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం చేయూతనందించాలని రైతులు కోరుతున్నారు.